భారతీయ సంగీత ప్రపంచంలో ఏఆర్ రెహమాన్ పేరు ఒక బ్రాండ్ లాంటిది. ఆస్కార్ అవార్డు గెలిచిన అరుదైన భారతీయుడిగా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఆయనకు ఉన్న గుర్తింపు అంతా ఇంత కాదు. అలాంటి రెహమాన్ బాలీవుడ్లో తనకు గత కొన్ని సంవత్సరాలుగా అవకాశాలు తగ్గిపోయాయని, దానికి ఇండస్ట్రీలో జరిగిన పవర్ షిఫ్ట్తో పాటు మతతత్వం కూడా ఒక కారణం కావచ్చని వ్యాఖ్యానించడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. ఒక సాధారణ ఇంటర్వ్యూగా మొదలైన విషయం రాజకీయ మతపరమైన వాదనల దాకా వెళ్లిపోయింది. ఇటీవల BBC ఏషియన్ నెట్వర్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ చాలా సూటిగా తన మనసులో మాట చెప్పారు. గత 8 ఏళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమ నుంచి తనకు వచ్చే అవకాశాలు తగ్గాయని, ఒకప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసిన తాను ఇప్పుడు అంతగా బాలీవుడ్లో కనిపించట్లేదని అన్నారు. దీనికి కారణం ఏంటని ఆలోచిస్తే ఇండస్ట్రీలో కొత్త వాళ్ళ చేతికి పవర్ వెళ్లడం ఒక్క కారణమైతే మతపరమైన కోణం కూడా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయం తనకు ఎవరూ నేరుగా చెప్పలేదని, కానీ పుకార్ల రూపంలో మాత్రం తన చెవికి వచ్చిందని కూడా క్లారిటీ ఇచ్చారు. రెహమాన్ మాటలు బయటకు రాగానే వాటిపై విశ్వ హిందూ పరిషత్ సంస్థ తీవ్రంగా స్పందించింది. VHP జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ రెహమాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ గట్టి మాటలే మాట్లాడారు. తనకు ఎందుకు అవకాశాలు రావడం లేదో ముందుగా తనలో తానే ఆత్మపరిశీలన చేసుకోవాలి, కానీ మొత్తం పరిశ్రమ వ్యవస్థనే నిందించడం సరికాదని ఆయన అన్నారు. ఒకప్పుడు హిందూగానే ఉన్న రెహమాన్ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏం నిరూపించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు, రెహమాన్ తిరిగి హిందూ మతంలోకి మారితే బాగుంటుందని వ్యాఖ్యానించడం మరింత వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలతో విషయం కేవలం సినిమా ఇండస్ట్రీ వరకే కాకుండా మతపరమైన సున్నిత అంశాల దాకా వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో రెహమాన్కు మద్దతుగా కొందరు నిలిస్తే ఆయనపై విమర్శలు చేసేవాళ్లు కూడా అంతకు రెట్టింపు ఉన్నారు. ఒక వర్గం మాత్రం ఒక అంతర్జాతీయ స్థాయి కళాకారుడు తన అనుభవం గురించి మాట్లాడితే దాన్ని వక్రీకరించి మతంతో ముడిపెట్టడం తప్పని అభిప్రాయపడుతోంది. ఇక సినీ పరిశ్రమలో కూడా రెహమాన్ వ్యాఖ్యలపై విభేదాలు స్పష్టంగా కనిపించాయి. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ దీనిపై స్పందించారు. హిందీ చిత్ర పరిశ్రమలో మతపరమైన వివక్ష అనే మాటకు తావే లేదని స్పష్టం చేశారు. దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్ అని, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారు ఎన్నో దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతిభ ఉంటే మతం అడ్డు రాదనడానికి బాలీవుడ్డే పెద్ద ఉదాహరణని ఆయన అన్నారు. మరోవైపు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రముఖ నిర్మాత, దర్శకుడు మాత్రం మరింత ఘాటుగా స్పందించారు. రెహమాన్ వ్యాఖ్యలను ఆయన చౌకబారు విమర్శగా కొట్టిపారేశారు. గతంలో రెహమాన్ సంగీతం ఎంత కొత్తగా ఫ్రెష్గా ఉండేదో ఇప్పుడు ఆ స్థాయి మాయ తగ్గిందని, అదే సమయంలో ఆయన అడిగే ఫీజు చాలా ఎక్కువగా ఉంటుందని, పాటలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడుతున్నాయని చెప్పారు. ఇవన్నీ కారణాల వల్లే నిర్మాతలు వేరే సంగీత దర్శకుల వైపు చూస్తున్నారని, ఇందులో మతపరమైన కోణం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రెహమాన్ చేసిన ఒక వ్యాఖ్య బాలీవుడ్లో దాగి ఉన్న అసంతృప్తులు, పవర్ సెంటర్ల మార్పు, కొత్త తరం సంగీత దర్శకుల ప్రభావం వంటి అనేక అంశాలపై చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ఇదంతా నిజంగా మతతత్వం వల్లేనా, లేక కాలానుగుణంగా ఇండస్ట్రీ మార్పులు సహజంగా జరిగేవేనా అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజం నోటి నుంచి వచ్చిన మాట కాబట్టి ప్రస్తుతం ఈ అంశం హిందీ చిత్ర పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది.